వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చేరవేయదలుచుకున్నాను. మనం సంవత్సరం పర్యంతం కూడా ఎదురు చూసేటువంటి పిల్ల పాప పెద్దలందరూ కూడా ఆనందంగా చేసుకునేటువంటి పండుగ భోగి, సంక్రాంతి, కనుమ. ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నుంచైనా కానీ మీ జీవితంలో భోగభాగ్యాలు, ఆనందము, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా రహస్యమైనటువంటి విషయాలని ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా మామూలుగా మనకు అన్నీ తెలుసు, దానాది కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు, కానీ రహస్యాంతర్గతమైనటువంటి విషయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. భోగి పండుగ అంటే ఈ భోగి పండుగ ప్రధానంగా దక్షిణాయనంలో ఉన్నటువంటి ఆఖరి రోజు. మరుసటి రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ భోగి 14వ తారీఖు రోజున మనం జరుపుకుంటున్నాం. కాబట్టి భోగి పండుగ రోజున ప్రధానంగా మనకందరికీ తెలిసినటువంటిదే గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఎవరైతే వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు, అలాగే దాంపత్య సమస్యలతో భర్తని ఏలుకొనని భార్య, భార్యని ఏలుకొని భర్త ఎవరైతే ఉంటారో వారు ఈ రోజున గోదా కళ్యాణం గనక జరిపించినట్లయితే, లేదా లక్ష్మీనారాయణ కళ్యాణం గనక జరిపించినట్లయితే ఈ భోగి పండుగ రోజున వారికి సకల శుభాలు కలిగి అచిరకాలంలోనే వివాహము, దాంపత్య సౌఖ్యము కలుగుతుందని చెప్పి మనకు పండితుల ద్వారా మనకు నమ్మకం. కాబట్టి ప్రేక్షకులు వీలైతే ఈ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని మీరు పాటించండి. ఈ భోగి పండుగ రోజున ప్రధానంగా పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. ముఖ్యంగా భోగి పళ్ళల్లో బియ్యము, చెరుకుగడ, నాణెములు మరియు ఈ బదరిక అంటే రేగుపండ్లు, సూర్యునికి ఉదయిస్తున్న సూర్యుని సూచికగా బదరికా పండు. మనం గమనించుకున్నట్లయితే చార్ధామ్ యాత్రలో ప్రధానమైనటువంటి బద్రీనాథ్ దైవ దర్శనం. ఈ బద్రీనాథుడు వెలిసినటువంటి ఇది ఈ బదరికా వనములో అంటే రేగిపళ్ళ వనంలోనే బద్రీనాథుడు వెలిశాడు. కాబట్టి ఆరోగ్యానికి సూచికగా, నారాయణ యొక్క అనుగ్రహం సూచికగా, సౌభాగ్యానికి సూచికగా బియ్యము, అలాగే నారాయణ యొక్క అనుగ్రహం కోసం రేగిపండు, అలాగే లక్ష్మి యొక్క అనుగ్రహం కోసం పూర్వకాలంలో రాగి నాణాలు, ఇప్పుడు రూపాయి, 2 రూపాయల కాయిన్స్ వాడుతున్నారు. అలాగే చెరుకు ముక్కలు అంటే అమ్మవారి యొక్క ఆయుధము. ఇవన్నీ కూడా కలిపి మనము ఏదైతే పిల్లలకి భోగిపళ్ళు పోస్తామో తద్వారా ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రము ప్రచోదితమవుతుంది, పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే ఆటిజం అనేటువంటి లక్షణాల నుంచి దూరంగా ఉంటారు పిల్లలు. కాబట్టి పిల్లల్లో చైతన్యము, జ్ఞాపక శక్తి, బుద్ధి వికసత ఈ భోగిపళ్ళు పోయడం ద్వారా కలుగుతుంది. కాబట్టి సాయంకాల ప్రదోషకాల సమయంలో ఈ యొక్క ఇంట్లోని పెద్దలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పెద్దలందరూ 6 నుంచి 10 సంవత్సరాల లోపల, అనగా పుట్టినప్పటి నుంచి సంవత్సరం నుంచి మొదలుకొని 10 సంవత్సరాల లోపల పిల్లల్ని తూర్పు లేదా పడమర వైపున కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు. ఇది మనకు ఆ పిల్లలకి కలిగేటువంటి దిష్టి దోషములు, అలాగే వారికి గ్రహచారరీత్యా ఉండేటువంటి దోషములు తొలగిపోవడానికి కారణమని చెప్పవచ్చు. అలాగే ఈ రోజున భోగి మంటలు వేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు మూలన పడ్డ టైర్లు, ట్యూబులు, ఇతర వస్తువులు, చెదలు పట్టినటువంటి కర్ర ముక్కలు ఇవన్నీ ఈ యొక్క భోగి మంటల్లో వాడకుండా పంచపల్లవాలుగా చెప్పబడేటువంటి మర్రి, మేడి, జువ్వి, మోదుగా, రావి ఈ 5 వృక్షముల కాండములను తీసుకొని వచ్చి, అలాగే ధనుర్మాసం ప్రారంభమైనటువంటి దారభ్యత మనము ఇంటి ముందర రంగవల్లికలు మనం ఏర్పరుస్తాం, ముగ్గులు వేస్తాం, మధ్యలో గొబ్బెమ్మలు పెడతాం ఆవు పేడతో చేసినటువంటి వాటిని ఆవు పిడకలుగా చేసి, ఈ 30 రోజుల పాటు పెట్టినటువంటి గొబ్బెమ్మల్ని ఆవు పిడకలుగా చేసి హారంగా చేసి ఈ భోగి మంటల్లో వేయాలి. స్వచ్ఛమైన ఆవు నేతిని వెలిగించడానికి ఉపయోగించాలి, హారతి కర్పూరం వెలిగించాలి. ఇలా మనకు చెప్పబడింది. కిరసనాయిలు, పెట్రోల్ లాంటివి వాడకూడదు. ఇవి చేయడం వల్ల 10 గ్రాముల ఆవు నెయ్యిలో 1 టన్ను ఆక్సిజన్ విడుదలవుతుంది. ఊరంతా కూడా కాలుష్యం నుంచి బయటపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ యొక్క భోగి మంటల సందర్భంగా ఈ సంబంధించినటువంటి టైర్లు, ట్యూబులు, కట్టెలు, పాతకాలం ఇవన్నీ కూడాను వాడకండి. చెప్పిన విధంగా సశాస్త్రీయంగా
మీరు చెప్పిన పద్ధతిలో చేసుకోండి. ఆ యొక్క భోగి మంటల చుట్టూ డప్పులు కొట్టుకుంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ప్రదక్షిణలు చేయడం వల్ల వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ని పీల్చడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి మనకు తెలియకుండా ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు పూర్తిగా నాశనం అవుతాయి. అంతేకాకుండా ఆ యొక్క భోగి మంటల్లో వచ్చినటువంటి బూడిదని అందరూ కూడా పొట్లాలు కట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి అందరూ కూడాను విభూతిన నుదుటిని దిద్దుకుంటారు. కారణం ఆ భోగి సందర్భంగా మహదైశ్వర్యం కలగడానికి సూచికగా ఇది చెప్పవచ్చు. ఇక 15వ తారీఖు రోజున అనగా 14 మధ్యరాత్రి 1 గంట చిల్లరకి ఈ సంక్రాంతి పుణ్యకాల ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత 15వ తారీఖు రోజున సంక్రాంతి పర్వదినం. ఈ యొక్క సంక్రాంతి పర్వదినంగా ప్రధానంగా విశేషమైనటువంటి దానాది కార్యక్రమాలు చేయమని స్నానము ఈ భోగి పండుగ రోజున, అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి సంక్రాంతి రోజున అభ్యంగన స్నానం ఆచరించాలి. సూర్యోదయం కంటే ముందే నువ్వుల నూనెతో ఒంటిని దట్టించి అభ్యంగన స్నానం చేయాలి. లేదా ఒక గౌణ కాలం అనగా 30 లేదా 40 నిమిషాల మధ్యకాలం సూర్యోదయం అయిన తర్వాతనైనా కానీ అది విపత్కర పరిస్థితిలో చేయవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడాను సూర్యోదయం దాటిన తర్వాత మాత్రం స్నానం ఆచరించకండి. ఏమవుతుంది, మనకు శాస్త్రంలో రోగగ్రస్తులవుతారు, దారిద్ర్యహీనులు అవుతారు అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి పెద్దలు చెప్పినటువంటి మాటని మనం ఆలకిద్దాం. ప్రధానంగా ఈ రోజున పితృదేవతలు సంక్రాంతి పర్వదిన సందర్భంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కావాలి. ఎందుకంటే మన 5 వేళ్ళు నోట్లోకి పోతున్నాయంటే మన తల్లిదండ్రుల తాత ముత్తాతల యొక్క దేవతల యొక్క ఆశీర్వచనం. కాబట్టి వారికి ఆత్మతృప్తి కలిగించాలనే సదుద్దేశంతో విధిగా ఖచ్చితముగా నియమ ప్రకారము ఆ ఇంట్లోని వారసుడు అంటే ఆ యొక్క వారసుడు, ఆ కుటుంబ వారసుడు పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు, వస్త్రదానములు అనేటువంటివి ఖచ్చితముగా చేయమని శాస్త్రం. మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితులను పిలిపించుకొని చేయించవచ్చు. లేకపోతే ఈ యొక్క పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాల్ని బ్రాహ్మణుని కర్తగా పెట్టి మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రములో ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిండ ప్రదానం తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఆదివారము అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రము మహాపుష్య అమావాస్యగా చెప్పబడి ఉంది. ఇది చాలా అరుదుగా సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఈ యొక్క రోజున అవకాశం ఉంటే ఈ రోజున కూడా పిండ ప్రదానాలు చేయించడం జరుగుతుంది. అలాగే సాయంకాల ప్రదోషకాల సమయంలో దశమహావిద్యల యొక్క హోమాది కార్యక్రమాలు అంటే సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా రాజశ్యామల, బగలాముఖి, ప్రత్యంగిర, వారాహి, అలాగే ధూమవతి లాంటి హోమాలు, కాలభైరవ హోమాలు, మేషమిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 18వ తారీఖు ఆదివారం అమావాస్య సాయంత్రం 5 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో. ఇక ఈ రోజున విధిగా చేయాల్సినటువంటి దానాది కార్యక్రమాల గురించి తెలియజేసుకుందాం. ముఖ్యంగా మీ కుటుంబంలో ఎవరైతే మంచి చక్కటి సంతానము కావాలి, వంశోద్ధారకుడు కావాలని ఆలోచిస్తుంటారో, అటువంటి కోరికతో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా దంపతులైనా కానీ తల్లిదండ్రులైనా కానీ కుటుంబంలో మంచి వారసుడు లభించాలి అనే ఉద్దేశంతో, చక్కటి సంతానం కలగాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున పెరుగుని, అలాగే పాదుకలు అంటే చెప్పులు, గొడుగు, విసనకర్ర, నీటి కుంభము అంటే నీరు ఉన్నటువంటి కుండలో ఉన్నటువంటి మంచినీరు, రాగి చెంబు కానీ ఇత్తడి చెంబులో కానీ నీరు పెట్టి మంచినీరు పోసి సుగంధ ద్రవ్యాలు వేసి ఇవి బ్రాహ్మణునికి వస్త్ర సహితముగా దానం చేయమన్నది. ఈ కారణం చేతనే మనకు యశోద నందుని కుమారుడిగా శ్రీకృష్ణుల వారు, అలాగే కృపి ద్రోణాచార్యుడికి సప్త చిరంజీవులైనటువంటి అశ్వత్థామ, అలాగే కలియుగ అర్చామూర్తి దైవము అయినటువంటి వెంకటేశ్వరుడు వగుళమాతకి పుత్రులుగా జన్మించడం జరిగింది. ఇంతటి తార్కాణాలు మనకు కనబడుతున్నప్పుడు మనం ఈ చిన్న పరిహారాన్ని సంక్రాంతి రోజున చేయకుండా ఉంటామా? అంతేకాకుండా ఈ రోజున ప్రధానంగా కూష్మాండము దానం చేయమని కూడా శాస్త్రం చెప్పబడి ఉంది. ఎవరైతే రోగ విముక్తులు కావాలి, అనారోగ్యం నుంచి బయటపడాలని కోరుకుంటారో అటువంటి వారు తిలలతో అనగా నల్ల నువ్వులతో ఆవుని, ఎద్దుని మనము చిన్నగా తయారు చేసుకొని నల్ల నువ్వులతో ఆ యొక్క ప్రతిమలను తయారు చేసుకొని వాటికి గో అష్టోత్తరంతో కానీ, మృత్యుంజయ అష్టోత్తరంతో కానీ, శివ మరియు గౌరీ అష్టోత్తరంతో కానీ పూజ చేసి వాటిని బ్రాహ్మణికైనా దానం ఇవ్వవచ్చు, లేదా చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేయవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే, అలాగే
అష్టోత్తరంలో ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయమనేది శాస్త్రం శివరహస్య గ్రంథంగా. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల సకల రోగముల నుంచి విముక్తి అవుతారని మనకు శాస్త్రం. అంతేకాకుండా ఈ రోజున పరమేశ్వరుడికి శివరహస్య గ్రంథ విధానముగా పరమేశ్వరుడికి మహాఘృత కంబళము అర్పించాలి అని చెప్పబడి ఉంది. అంటే తెల్ల ఆవుతో కానీ నల్ల ఆవుతో కానీ వచ్చినటువంటి ఆవు నేతితో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి అటువంటి ఆవు నేతిలో కంబళిని ముంచి ఆ పరమేశ్వరుడికి ఆచ్ఛాదనగా వేయమని శాస్త్రం. అంటే ఎందుకు చెప్పబడి ఉంది? ఇది చాలామంది ధనికులు మాత్రమే చేయగలిగినటువంటిది. కాబట్టి మంచి ఆవు నేతిని సంపాదించి పరమేశ్వరుడికి ఆవు నేతితో అభిషేకము జరిపించి ఒక 5x5 జాకెట్ పీసు లాంటిది కంబళి, దీన్నే రగ్గు అంటాము. అంటే ఆ కంబళిని ఆవు నేతిలో ముంచి లేదా ఆవు నేతిని బాగా అద్ది పరమేశ్వరుడికి ఇచ్చిన, భక్తిపూర్వకంగా ఇచ్చిన సకల భోగభాగ్యాల్ని ప్రసాదిస్తాడో ఆ పరమేశ్వరుడు. యొక్క సంక్రాంతి రోజునే చేయదగినటువంటి పరిహారంగా చెప్పవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చక్కటి పరిహారాన్ని చేయండి. అలాగే ప్రధానంగా మజ్జిగ కుండ నిండా మజ్జిగ వేసి వాటిని బాగా చిలికి వెన్న నురగలాగా పైకి ఉదిగి వచ్చినటువంటి కుంభాన్ని అనగా ఆ కుండని బ్రాహ్మడికి దానం చేసినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం శివరహస్య గ్రంథం గుండా. కాబట్టి ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ రకమైనటువంటి మనం ఆచరించాలి. అంతేకాకుండా పిల్లలకి దిష్టి దోషాలు తొలగిపోవడం కోసం ఈ రోజున చిలకల బత్తీస లాంటివి మనం హారంగా మెడలో వేసి కనుమ రోజున అందరికీ పంచుతారు. అలాగే అసలు శాస్త్రీయ ప్రకారము ఈ సంబంధించినటువంటి ఇంట్లోని ఆడవాళ్ళు పిల్లలకి దిష్టి దోషం తొలగిపోవడం కోసం పిండి వంటల్లో భాగంగా ఆ పిండిని పక్షుల యొక్క ఆకారముగా తయారు చేసి వాటిని ఈ సంక్రాంతి పండుగ రోజున పిల్లల హారంగా వేసి పిల్లల మెడలో వేసి ఆ సంక్రాంతి పండుగ రోజంతా కూడాను వాళ్ళని యథేచ్ఛగా ఆడుకోమని చెబుతారు. తదనంతరం కనుమ రోజున ఇవి పక్షులకి ఆహారంగా వేస్తారు. అంతేకాకుండా ఈ రోజున దేవాలయంలో కానీ గృహంలో సింహద్వారం దగ్గరనైనా కానీ లేదా ఇంట్లో దక్షిణం వైపునైనా కానీ వడ్ల కుచ్చులని మనం ఒక గుంజ పాతి వడ్ల కుచ్చులను కట్టినట్లయితే ఆ వడ్ల కుచ్చులని పక్షులు భుజిస్తాయి. ఆ పక్షులే పితృదేవతలు పక్షి రూపంలో వచ్చి ఆ వడ్ల కుచ్చులను భుజిస్తాయని చెప్పి శాస్త్ర ప్రమాణం. ఈ విధంగా మనకు అనేక విధాలుగా ఈ యొక్క భోగి మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా చేసుకోమని శాస్త్రం. ఈ 2 రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము పనికిరాదు. శుచిర్భూతులై ఆనందంగా ఉండాలి. ఇక కనుమ రోజు కాకి కూడా బయలుదేరదంటారు. కాబట్టి కనుమ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఊరి పొలిమేర దాటకుండా మీరు చూసుకోండి. ఈ కనుమ రోజున ముఖ్యంగా పశు పూజ అనేటువంటిది చేస్తారు. మనకు ధన సంపాదనకి మార్గమైనటువంటి పశు అనగా ఎద్దులని, వృషభాలని చక్కగా స్నానం ఆచరించి అలంకరించి వస్త్రములు సమర్పించి గజ్జెలు కట్టి ఆ రోజంతా యథేచ్ఛగా ఆనందంగా తిరగమని ఆ ఊరిలో వదిలేస్తారు. ఈ విధంగా పశు పూజ అనేటువంటిది చేయడం కూడా కనుమ రోజున ఉన్నటువంటిది. ఈ కనుమ రోజునే కాకి రూపు మనిషికి, మనిషి రూపు కాకికి వస్తుందని నానుడి. ఈ యొక్క హేమంత శిశిర ఋతుల్లో చలికాలంలో కాకి బలిష్టంగా ఉంటుంది. ఈ చలికాలంలో మానవుడు కృంగిపోతాడు. కాబట్టి ఇక ఈ సంక్రాంతి పండుగ నుంచి ఆ కాకికి ఉన్నటువంటి బలిష్టమంతా మానవుడికి వస్తుంది, మానవుడికి ఉన్నటువంటి బలహీనత కాకికి వస్తుందని ఈ శాస్త్ర ప్రమాణం. ఇక ఈ కనుమ రోజున ప్రధానంగా ఈ సంక్రాంతి రోజున ఏవైతే పిండి వంటతో చేసినటువంటి పక్షుల ఆకారాలు ఉంటాయో ఈ కనుమ రోజున అందరికీ అనగా పక్షులకి ఆహారంగా ఆ పిల్లలకు వేసినటువంటి ఆ పక్షి పిండి వంటకాల హారాన్ని ఈ యొక్క కనుమ రోజున మనము పక్షులకి ఆహారంగా వేస్తాం. ఇక ఈ కనుమ రోజునే ఇంట్లో చక్కగా సంక్రాంతి కొలువులు అనగా సంక్రాంతి బొమ్మల కొలువులు అనేటువంటివి ఏర్పాటు చేస్తాం. కాబట్టి చక్కగా మన చరిత్రని, మన పురాణాలని తెలిపే బొమ్మలనే ఈ యొక్క బొమ్మల కొలువులో పెట్టేటట్టుగా చూడండి. అంతేకాకుండా ఈ రోజున ఎడ్ల పందాలు, కోడి పందాలు విరివిగా జరుగుతాయి. మరియు దేవరకద్ర లాంటి ప్రాంతాల్లో కొట్లాటలు అనగా కట్టెలతో కుమ్ములాటలు అనేటువంటివి ఈరోజు బాగా జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ కనుమ రోజున మనం ఒకవైపు పశుపూజ చేస్తూ ఇంకొక వైపు జంతువధ చేసి వాటి మాంసాన్ని ఆహారంగా తీసుకుంటాం. కాబట్టి ఈ రోజున సాధ్యమైనంత వరకు విసర్జించే ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదినం రోజున అభ్యంగన స్నానం అనేది చెప్పబడి ఉంది, నారాయణ యొక్క స్మరణం అనేది చెప్పబడి ఉంది. అలాగే భోగి పండుగ రోజున షట్తిల ఏకాదశి ఉంది. కాబట్టి ఈ భోగి పండుగ రోజు అయినటువంటి 14వ తారీఖు రోజున నల్ల నువ్వులని నీటిలో వేసి ఆ నీటితో స్నానం ఆచరించడం, అలాగే
నల్ల నువ్వుల్ని భుజించడం, నల్ల నువ్వుల్ని తర్పణంగా వదలడం, నల్ల నువ్వులతో అర్చించడము, నల్ల నువ్వులతో చేసినటువంటి వంటకాలని దేవుడికి నైవేద్యంగా పెట్టడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఈ భోగి పండుగ రోజున చేయడం వల్ల మహా పుణ్యము కలుగుతుంది. శక్తిల ఏకాదశి మరియు ఈ యొక్క భోగి పండుగ రెండూ ఒకే కలిసి వచ్చినటువంటి సందర్భంగా ఈ చిన్న నియమాన్ని పాటించండి. అలాగే శక్తిల ద్వాదశి అని అంటారు. ఈ రోజున ప్రధానంగా సంక్రాంతి పండుగ అయింది కాబట్టి పెద్దల తృప్తి కోసమై పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు చేసుకోవడం చాలా మేలని చెప్పవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ సందర్భంగా ఈ సంబంధించినటువంటి ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా మీరు గనక అవకాశం లేకపోతే మన పీఠం ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో జరిగే పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణి కర్తగా పెట్టి చేయిస్తాం. అవకాశం ఉంటే ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనం కూడా పొందవచ్చు. అలాగే అమావాస్య, పుష్యమాసము, ఆదివారము, ఉత్తరాషాఢ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున కూడా పిండ ప్రదానం జరుగుతుంది. అలాగే సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో తాంత్రిక దేవత యొక్క శక్తి మనకు లభించాలనే సదుద్దేశంతో సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి ఇలాంటి హోమాది కార్యక్రమాలు, మేషమిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చెప్పిన విషయాలన్నీ కూడాను మనస్సులో పెట్టుకొని మీకు దగ్గరలో మంచి పండితుల చేత ఈ చెప్పిన విధంగా పరిహారాలు పాటించి కుటుంబ సభ్యులతో, పిల్ల పాపలతో ఆనందంగా జీవించి ఉంటారు. చక్కగా దైవానుగ్రహాన్ని, ముఖ్యంగా సంక్రాంతి పర్వదిన సందర్భంగా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలని అభిలషిస్తూ ఇవి చేసుకోలేనటువంటి వాళ్ళు మన పీఠం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో మీరు నమోదు చేసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.